ఆదికాండము 49వ అధ్యాయం తీసుకుందాం. మొదటి 2 వచనములు మరలా కలిసి చదువుకుందాం. ఆదికాండము 49వ అధ్యాయము మొదటి 2 వచనాలు తేటగా బిగ్గరగా ప్రార్థనాపూర్వకంగా మనము చదువుకుందాం. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లా నేను మీరు కూడి రండి, అంచె దినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేసేదను. యాకోబు కుమారులారా కూడి వచ్చి ఆలకించుడి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి అని. మరొక వచనం చూద్దాం. 49వ అధ్యాయము 28వ వచనం 29వ వచనం 2 వచనాలు కలిసి చదువుకుందాం. ఇవి అన్నీ ఇశ్రాయేలు 12 గోత్రములు వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది ఇదే. ఎవరి దీవెన చొప్పున వారిని దీవించెను. తర్వాత అతడు వారికి ఆజ్ఞాపించుచు ఇట్లా నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను. ప్రార్థన చేసుకున్నాను. ప్రియమైన మా తండ్రి, ఇంతవరకు మిమ్మల్ని ఆరాధించి ఘనపరచుట్లుగా అనుగ్రహించిన ప్రశస్తమైన సమయానికై మీకు స్తోత్రాలు. అవును తండ్రి, నాడు యాకోబే కాదు, మేము కూడా మా జీవితాలలో యాకోబు వలె ఉండిన వారం. అయితే మీ మహాకృప చేత మమ్మల్ని ఇశ్రాయేలుగా మార్చారు. ఇది కేవలం మీ సార్వభౌమాధికారం, మీ అపారమైన ప్రేమను బట్టియే. అందుకై మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని ఘనపరుస్తున్నాం. అంతేకాదు, మమ్మల్ని దేవుని ఇశ్రాయేలుగా చేసి ఇశ్రాయేలుతో సహపౌరులుగా వాగ్దాన నిబంధనలు పాలివారులుగా అర్చనాచారములు పితరులు మావారినిగా మా జీవితాల్లో చేయబడిన శ్రేష్టమైన అనుభవం మమ్మల్ని రప్పించారు. అందుకై మిమ్మల్ని ఆరాధించి ఘనపరుస్తున్నాం. పరిశుద్ధులు తేజోవాసులైన పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యంలో పాలువారులుగా చేశారు. వారి ఇశ్రాయేలు యొక్క కనాను అది కేవలం భౌతిక సంబంధమైంది, భూ సంబంధమైంది. ఈరోజు మా కనాను ప్రభువైన యేసుక్రీస్తు వారు మీరే. మీ యందు పరలోక విషయంలో ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదం మాకు అనుగ్రహించారు. అందుకై స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు మమ్మల్ని కూడా పిల్లలుగా ఎంచారు. అట్లా మీ మహిమ కొరకై మా జీవితాల్లో మాకు కావలసినవన్నీ మీరు అనుగ్రహించున్నారు. స్తోత్రాలు. ఈ సమయంలో మేమందరము చేసిన మా ఆరాధన స్తుతి స్తోత్రములు మీరు అంగీకరించు, మీరు మహిమ పొందు. మా గమనాధించిన మీ వాక్యమునకై స్తోత్రాలు. మిమ్మల్ని జ్ఞాపం చేసుకుంటూ మీ బలలో మేము పాలు పొందబోతుంటుండగా మాతో మీరు మాట్లాడు. యేసు వారి శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆదికాండము 49వ అధ్యాయము 1వ వచనం. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లా నేను మీరు కూడి రండి, అంచె దినముల్లో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేసేదను. అంచె దినములు అనే ఈ మాట మీరు గమనించాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇన్ ది ఎండ్ ఆఫ్ ది డేస్, దినముల అంతమందు అన్నటువంటి మాటను కూడా మనం చూస్తాం. ఇన్ ది లాస్ట్ డేస్ అంటే దినముల చివరన. ఈ మాటలు మనం బైబిల్లో విశేషంగా ఈ సందర్భానికి సంబంధించి ఇది మొదటి భాగం చూస్తాం. 49వ అధ్యాయం 1వ వచనం. యాకోబు అంచె దినముల యందు లేక దినముల అంతమందు అన్నటువంటి మాట వాడాడు.
తర్వాత రెండవ సందర్భానికి మనం వస్తే సంఖ్యాకాండం 24వ అధ్యాయంలో, సంఖ్యాకాండం 24వ అధ్యాయం 14వ వచనం, 24:14, చిత్తగించుము, నేను నా జనుల యొద్దకు వెలుచున్నాను, అయితే కడపటి దినములలో ఈ జనులు నీ జనులకు ఏమి చేయుదురో అది నీకు విశదపరిచెదను రమ్మని చెప్పి ఉపమాన రీతిగా ఇట్లనెను. ఈ ఇశ్రాయేలీలు వారిని గూర్చి బిలాము కడపటి దినములలో వారు ఏం చేయబోతున్నారు, వారి ద్వారా దేవుడు ఏం చేయబోతున్నాడు అన్న సంగతిని గూర్చి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అని. దినములు, కడపటి దినములు అనే మాట. కనుక ఈ రెండవ సందర్భాన్ని మనం చూస్తాం. మీరు ఈ భాగాన్ని మనసులో ఉంచుకోవాలని మనవి చేస్తున్నాను. బిలాము బాలాకుతో చెప్పిన మాట ఇశ్రాయేలు గూర్చి అని. తర్వాత ద్వితీయోపదేశకాండము 3వ సందర్భానికి, ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 29వ వచనం, దైవజనుడు మోషే ఈ సందర్భాన్ని వాడడం మనం చూస్తాం. 31:29, ఏలైనగా నేను మరణమైన తర్వాత మీరు బొత్తిగా చెడిపోయి నేను మీకు ఆజ్ఞాపించిన మార్గమును తప్పుదురనియు ఆ దినముల అంతమందు కీడు మీకు ప్రాప్తమగుననియు నేనెరుగుదును. మీరు చేయు క్రియల వలన యెహోవాకు కోపం పుట్టించినట్లుగా ఆయన దృష్టికి కీడైన దాన్ని చేయుదురు. 29వ వచనంలో ఆ దినముల అంతమందు, ఆ దినముల అంతమందు అని. కాబట్టి 49వ అధ్యాయం 1వ వచనంలో యాకోబు వాడాడు ఈ మాట. 24వ అధ్యాయం సంఖ్యాకాండం 14వ వచనంలో బిలాం వాడాడు ఈ మాట. తర్వాత 31వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 29వ వచనంలో దైవజనుడు మోషే ఈ మాట వాడాడు. అయితే ముగ్గురు ఈ మాట ఎవరిని గురించి మాట్లాడారు అంటే ఇశ్రాయేలీల గురించి మాట్లాడారు. ఇశ్రాయేలీలు వారి దినముల అంతమందు వారు ఏం చేయబోతున్నారు, ఏం జరగబోతుంది, వారికి ఏం జరగబోతుంది, వారికి సంభవించబోనటువంటి సంగతులు ఏంటివి అనే విషయాన్ని వారు మాట్లాడుతూ వచ్చారు అని. ఈ సందర్భంగా ఈ మొదటి తలంపులో 49వ అధ్యాయము 1వ వచనం, ఆ అధ్యాయం యొక్క ముగింపునకు మనం వెళ్ళి తర్వాత 50వ అధ్యాయాన్ని కూడా మనం వెళితే ముందు ఒక తలంపు జ్ఞాపకం చేస్తున్నాను. దినముల అంతమందు మీకు సంభవించబో సంగతులు నేను మీకు తెలియజేస్తాను, ఏం సంభవించబోతుంది అని. యాకోబు తన కుమారుల గురించి మాట్లాడుతూ వచ్చాడు. అయితే ఈ సందర్భంలో ఇశ్రాయేలీలు ఐగుప్తులోనే ఉన్నారు. ఇంకా తర్వాత ఐగుప్తులో ఉన్న ప్రభువైన దేవుని యొక్క ఉద్దేశం కాదు. వారు అక్కడి నుంచి విడుదల పొంది వారి పితలైన యాకోబునకు, ఇస్సాకు, అబ్రహాముకు, అంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో ప్రభువైన దేవుడు ప్రమాణం చేసిన వాగ్దత్త దేశం ఒకటి ఉంది. అందువారు ప్రవేశించి దాన్ని వారు స్వాధీనం చేసుకోవాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి యాకోబు ఇప్పుడు వారితో వారి సంభవించబో సంగతి దినముల అంతమందు అన్నప్పుడు ఇన్ ది లాస్ట్ ఆఫ్ ద డేస్ దే స్పెంట్ ఇన్ ఈజిప్ట్, ఐగుప్తులో వారు గడిపిన సంవత్సరములు, దినముల అంతమందు ఏమి జరగబోతుంది అనేది నేను మీకు జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. అంటే ప్రభువైన దేవుడు ఏం చేయబోతున్నాడు, వారికి ఏం సంభవించబోతుంది వారికి అనేది యాకోబు ద్వారా మాట్లాడుతూ 49వ అధ్యాయము చివరిలో నేను చనిపోతాను, చనిపోయినప్పుడు
నా తండ్రి అయిన అబ్రహాము తన భార్యని సారా అక్కడ పాతి పెట్టబడ్డారు. తర్వాత నా తండ్రి అయిన ఇస్సాకు రిబ్కా అక్కడ పాతి పెట్టబడ్డారు. తర్వాత నేను లేయాను అక్కడ పాతి పెట్టాను. నేను చనిపోయినప్పుడు మీరు కూడా నన్ను తీసుకుని వెళ్ళి అక్కడ పాతి పెట్టండి. ఎక్కడ? కనాను దేశంలో అబ్రహాము మరి సంపాదించిన క్రయం ఇచ్చి కొన్నటువంటి ఆ స్థలంలో. ఆ స్థలం పర్టికులర్ కాదు, కనాను దేశం, ది ల్యాండ్ ఆఫ్ కెనాన్. బట్ నౌ ది పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ వర్ దేర్ ఇన్ ఈజిప్ట్. ఇప్పుడు ఇస్రాయేలు ఐగుప్తులో ఉన్నారు. తర్వాత ఇప్పుడు 50వ అధ్యాయానికి వస్తాను, ఇంకా సులభంగా మీకు అర్థం కావడానికి కొరకై. యోసేపు ఏమన్నాడు తెలుసా? 50వ అధ్యాయము ఆదికాండము, దయచేసి రండి. ఆదికాండము 50వ అధ్యాయము 24వ వచనం. యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోతున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశంలో నుండి తాను అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మును తీసుకొని పోవునని చెప్పాను. మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళి అక్కడ పాతి పెట్టమంటాడు. కాబట్టి ఈ మాట మీరు గమనించండి. దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును. దేనికి చూడవస్తాడు మిమ్మల్ని? ఇక్కడ మరొక మాట నాడు 24వ వచనంలో, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన ఆ దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవడానికి. కాబట్టి దినముల అంతమందు అన్నప్పుడు ఇన్ ది డేస్ ఇజ్రాయెల్ స్పెంట్ ఇన్ ది ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు గడిపిన సంవత్సరములు, దినముల అంతమందు ఏమి జరగబోతుంది అని ఇప్పుడు ఒక పదంలో, డెలివరెన్స్ అంటే గాడ్ ఈజ్ గోయింగ్ టు విజిట్ దెమ్ అండ్ గాడ్ ఈజ్ గోయింగ్ టు ఫుల్ఫిల్ హిస్ ప్రామిస్, షో ఫోర్త్ హిస్ ఫెయిత్ఫుల్నెస్ టు హిస్ కవెనెంట్ విచ్ హీ hath made with the fathers Abraham and Isaac and Jacob. And God is going to deliver them from Egypt and take them to the land of Canaan. ఇది దేవుడు వారి కొరకు చేస్తున్నాడు. ఈ రోజున ఈ మాట నేను ముగించి ముందుకు వెళ్ళకముందు, నీ జీవితంలో, మన జీవితాలలో ఇటు శ్రేష్టమైన ఈ కార్యం ప్రభువైన దేవుడు చేయవలని ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. అంటే నిన్ను ఐగుప్తు దేశంలో నుంచి విడిపించాలి. కాబట్టి ఐగుప్తు దేశంలో, ఐగుప్తు అనుభవంలో, ఐగుప్తు దాసత్వంలో, లోకములో, పాపములో, శరీర ఆశలకు లోబడి దాసత్వంలో జీవించిన కాలం ఇక చాలు. ఐ వాంట్ టు ఎండ్ యువర్ డేస్ విచ్ యూ స్పెంట్ ఇన్ ఈజిప్ట్. ఐగుప్తులో, ఐగుప్తు అనుభవంలో నీవు గడిపిన దినములను నేను ముగించాలని కోరుతున్నాను, వాటికి ముగింపు పెట్టాలని కోరుతున్నాను. ఎలాగూ అనంటే ఐగుప్తు అనుభవంలోంచి మిమ్మల్ని బయటికి తీసుకొని రావడం ద్వారా. కాబట్టి నాడు ఇశ్రాయేలును బయటికి తెచ్చాడు ప్రభువైన దేవుడు పితరులతో వాగ్దానం చేసిన ప్రకారం. యాకోబు చెప్పి చనిపోయాడు, యోసేపు చెప్పి చనిపోయాడు. బట్ గాడ్ రిమైన్డ్ ఫెయిత్ఫుల్ టు హిస్ ప్రామిస్ విచ్ హీ హ్యాడ్ మేడ్ టు హిస్ ఫాదర్స్, టు దేర్ ఫాదర్స్. And in his own time, God had fulfilled his promises and brought them out of Egypt by the Passover lamb which was slain. వధించబడిన పస్కా పశువు, ఆ గొర్రె పిల్ల రక్తమును బట్టి వారిని బయటికి తీసుకొని వచ్చాడు. ఈ రోజున 1 కొరింథీ 5వ అధ్యాయం 7వ వచనం, క్రీస్తు అని మన పస్కా పశువు దేవుడు అనాదిలోనే వాగ్దానం చేశాడు. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలోనే, నీ సంతానమును స్త్రీ సంతానము వైరం కలగజేసేదను, నీవు దాని మడి మీద కొట్టుదు, కానీ అది నిన్ను తలచితరొక్కును. దిస్ వాజ్ ది ప్రొఫెసీ, ది ఫస్ట్ ప్రొఫెసీ, మైట్ బి ది ఫస్ట్ ప్రొఫెసీ of the crucifixion of our Lord Jesus Christ.
ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణమును కూర్చున్న ఆ మొదటి ప్రవచన వాక్యం ప్రభువైన దేవుడు నెరవేర్చాడు దినంలో అంతమంది. అంతేకాదు అలాగ చేయడం ద్వారా క్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన వారందరినీ వారిని పాప నుంచి మోచించి బానిసత్వం నుంచి విడుదల చేసి వారిని స్వతంత్రులుగా చేసి తేజవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యంలో ఆ నిత్యమైన శాశ్వతమైన రాజ్యంలో పాలువాళ్ళుగా చేయాలనేది ఆయనకు ఉద్దేశం. అందుకని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ పస్కాపసు ప్రభు అయిన క్రీస్తు అర్థం చేసుకుని విశ్వాసం ఉంచు. ఇప్పుడు రెండవ సందర్భాన్ని మనం వెళితే సంఖ్యాకాండం 24వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తాం. ఇక్కడ ఏం జరిగింది అనే విషయానికి మనం వస్తే కాస్త ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరిన తర్వాత వారు వాగ్దాన దేశానికి ప్రయాణమైపోతూ ఉంటుండగా మార్గంలో మోయాబు రాజు వారిని పోనీయడానికి ఇష్టపడలేదు. అంతేకాదు వారిని వచ్చి భయభ్రాంతులతో నింపబడిన వాడై వారిని శపించినట్లుగా బిలామును అద్దెకు తెచ్చుకున్నాడు, బాడుక్కు తెచ్చుకున్నాడు. కాబట్టి ఉంటారు కొంతమంది బిలాములు ఆ రకాలైన వరాలకెళ్ళి బిలాము వరంకెళ్ళేవాడు. ఏం వరం బిలాముకుంది? ఎవరిని శపిస్తాడో వాడు శపించబడతాడు, ఎవరిని ఆశీర్వదిస్తారో వారు ఆశీర్వదించబడతారు. ఇలాంటి వరాలకెళ్ళిన వారు చాలాసార్లు అద్దెకు అమ్ముడుపోతుంటారు, బాడుక్కుపోతుంటారు బోధకులు, లేదా ఆ రకాలైన వరాలు తలాంతకు వెళ్ళేవారు. కాబట్టి ఈ బిలాము కూడా అద్దెకి వెళ్ళాడు బాడుక్కు. దేనికి వెళ్ళాడు అంటే అల్టిమేట్గా టు కర్స్ ది పీపుల్ హూమ్ గాడ్ హ్యాడ్ రిడీమ్డ్. దేవుడే విమోచించిన ఆ ప్రజలను శపించేందుకు కొరకైనా ఈ బాడుక్కి వెళ్ళాడు. జాగ్రత్త, ఇలాంటి బోధకులు కానీ మరెవరమైనా సరే ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండమనేది చాలా అవసరం. లేకపోతే బిలాము గతే పడుతుంది కూడా. సరే, ఆ సందర్భంలో బిలాము ఆ పని చేయలేకపోయినాడు ప్రభువైన దేవుడు అడ్డగించిన కారణం చేత. అయినా సరే ఎంత దురాశపరుడు అయి తాను ఏం చేశాడంటే బాలాకుని పిలిచి ఆ తర్వాత తనకెళ్ళేటువంటి ఆ దర్శనానికి వచ్చి తాను మాట్లాడి ముగింపులో మళ్ళీ ఓ దుర్మార్గ పని ఆలోచన చెప్పి వెళ్ళాడు. సరే, ఆ ముఖ్యమైన తలంపు వస్తే 24వ అధ్యాయము సంఖ్యాకాండం 14వ వచనం. సంఖ్యాకాండం 24వ అధ్యాయము 14వ వచనం. ఏంటి మీ బైబిల్లో 24వ అధ్యాయం 14. నేను నా జనులేదో వెలుచున్నాను, అయితే కడపటి దినముల్లో ఈ జనులు నీ జనులకు ఏమి చేయుదురో అది నీకు విశదపరచెదను. ఏం చేస్తారు అని అంటే వారు తప్పకుండా ఇశ్రాయేలీలు వారు ఆ మార్గం కూడా వెళ్తారు ఖచ్చితంగా. వాడి మోయాబీలు ఓడిస్తారు. విమోచించమని వీరి జీవితాల్లో వారి మార్గంలో వచ్చే ప్రతి ఆటంకమును వారు అధిగమిస్తారు, వారు జయిస్తారు. అంతేకాదు వాగ్దానం చేసిన ఆ దేశాన్ని వారు స్వతంత్రించుకుంటారు. కాబట్టి నువ్వు వారిని ఆపలేవు. అందుకనే కనాను దేశం అంతటిని దేవుడిచ్చాడు. అమ్మోనీలు, మోయాబీలు, హివ్వీలు, హిత్తీలు, ఎబూసీలు, ఇలాగ కనానీలు, అమోరీలు వారి దేశమును. కాబట్టి దేవుడు ఈ మనిషి ద్వారా ఈ విషయాన్ని చెప్పాడు. ఆవిడ రెండవ తలంపు నేను మీకు జ్ఞాపం చేశాను. ఆంచదినంలో మీకు సంభవించబో సంగతి ఏంటంటే యు ఆర్ ది పీపుల్ హూ ఆర్ రిడీమ్డ్. ఫస్ట్ గాడ్ హ్యాస్ రిడీమ్డ్ యూ అండ్ హీ ఈస్ గోయింగ్ టు రిడీమ్ యూ. అండ్ ఆల్సో గాడ్ ఈస్ గోయింగ్ టు మేక్ యూ టు ఇన్హెరిట్ ది ల్యాండ్ విచ్ హీ హ్యాస్ ప్రామిస్డ్. ఈ సంఖ్యాకాండ 24వ అధ్యాయం 14వ వచనం ఆ మాట జ్ఞాపం చేస్తున్నాను. ఏమైతే దేవుడు వాగ్దానం చేశాడో అవి మీరు స్వతంత్రించినట్లుగా చేయబోతున్నాడు అని. ఈరోజు మన జీవితాల్లో కూడా అంతే. వాగ్దానం చేసిన వాడు నమ్మతైన వాడు. మన క్రైస్తవ జీవిత మార్గంలో అనేకమైన ఆటంకాలు, అభ్యంతరాలు, ఎదిరింపులు, ప్రతికూలతలు ఎన్నో రావచ్చును. కానీ అయితే వాటిని అధిగమించిన వారమే ప్రభువైన దేవుడు ఏమైతే ఉద్దేశించాడో ఆ శ్రేష్టమైన అనుభవంలో మనం సాగిపోతాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 31-32 వచనాల్లో దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి
ఎవడు. తర్వాత మూడవ తలంపుకు మనం వస్తే 31వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండం 29వ వచనం కదా మనం చదివాం. ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయము 29వ వచనం. ఏలైనగా నేను మరణమైన తర్వాత మీరు బొత్తిగా చెడిపోయి నేను మీకు ఆజ్ఞాపించిన మార్గమును తప్పుదరనియు ఆ దినములు అంతమంది మీకు కీడు మీకు ప్రాప్తమవునని నేను ఎరుగుదును. మీరు చేయి క్రియల వల్ల యెహోవా కోపం పుట్టి ఆ దినముల అంతమందు మీకు కీడు ప్రాప్తించును. అంటే వారికి మరలా దినముల అంతమందు వాడిన మాట మనం చూస్తాం. ఒకటి దినముల అంతం, ఐగుప్తులో వారు గడిపిన దినముల అంతం. రెండవది దినముల అంతం, అరణ్యములో వారి దినముల ప్రయాణం యొక్క అంతం. మూడవది దినముల అంతం, వారు కనాను దేశంలో గడిపిన దినములు. అవును, అయితే ఒక సమయం వచ్చింది, ఇశ్రాయేలు ప్రజలు ఈ కనానులో నుంచి కూడా మరలా తోలివేయబడ్డారు. మనకు తెలుసు. దేవుడు దైవజనుడు మోషే ద్వారా లేవీ కాండంలోను ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలోను బహు స్పష్టంగా ఆ విషయాన్ని వచ్చి మాట్లాడుతూ వచ్చాడు. ఆ దేశం మిమ్మల్ని వెళ్ళగ్రక్కుతుంది, దేవుడు తన ఖడ్గం చూసి మిమ్మల్ని చెదరగొడతాడు, మీరు నలుదిశలా చెదిరిపోతారు. కాబట్టి వారికి సంభవించబోనటువంటి కీడు 31వ అధ్యాయం 29వ వచనం. ఆ దినములు అంతమంది కీడు మీకు ప్రాప్తమగును. ఈ రోజున ఇలాంటి పరిస్థితిలో వారు ఉన్నారు, ఇశ్రాయేలీలు. కానీ దేవుని స్తోత్రం, దయగలవాడు తిరిగి మళ్ళీ వాళ్ళు ఆ దేశానికి తీసుకొని వచ్చి స్వాతంత్రం ఇచ్చి ఇప్పుడు మరలా వారిని పోగు చేస్తున్నాడు. అందుకనే ఈ దైవజనుడు మోషే చెప్పిన దినంలో అంతమంది కీడు. అంతేకాకుండా ఈ కీడు అయిన తర్వాత ఒక శ్రేష్టమైనటువంటి అనుభవం వారి జీవితాలలో ప్రభు అయిన దేవుడు అది వారికి చేయబోతున్నాడు అనేది దైవజనుడు మోషే దినముల అంతంలో వారికి సంభవించబోన్న సంగతులు గురించి చెప్పిన సందర్భంలో మనం చూస్తాం. సరే, తర్వాత మరలా వద్దాం. కాబట్టి ఇది మొదటి తలంపు. ఆదికాండం 49వ అధ్యాయం 1వ వచనంలో యాకోబు అన్నాడు, ఐగుప్తు దేశంలో వారి దినములు గడిపిన దినముల అంతం, విమోచనం. రెండవది 24వ అధ్యాయం 14వ వచనం సంఖ్యాకాండంలో బిలాం అన్నాడు, అంచె దినములందు ఏం జరగబోతుంది, ఏం సంభవించబోతుంది, వారు ఏం చేయబోతున్నారు అనేది. అది వారి జీవితంలో వచ్చిన ప్రతి ఆటంకమును అధిగమించి వారు జయించి సాగిపోవడం అనేది. ఆ తర్వాత మూడవది దినములు అంతమందు, అంచె దినముల్లో మోషే దైవజనుడు ఇశ్రాయేలుకు చెప్పిన ఆ సందర్భాన్ని గురించి మనం చూస్తే వారు అవిధేయులై తిరుగుబాటు చేసి వారి కీడు సంభవించింది. అంతేకాకుండా తిరిగి ప్రభువైన దేవుడు వారి పక్షంగా కార్యం చేసి వారిని ఎలాగ మళ్ళీ ఆ దేశాన్ని పోగు చేయబోతున్నాడు అన్న సంగతిని మోషే ఆ దినములు అంతానికి వచ్చి మాట్లాడాడు. అంటే వారు కనాన్లో గడిపిన దినములు అంతం, అంతేకాకుండా ఈ భూప్రపంచంలో వారు చెదిరిపోయిన దేశాలన్నిటిలో కూడా దినముల అంతం ఒకటి రాబోతుంది. ఆ దినమున అని అన్నప్పుడు బైబిల్లో మనం చూస్తే ఆ దినమని మీరున్న సమాధులు నేను తెరచదని అన్నప్పుడు ఇశ్రాయేలును ప్రభువైన దేవుడు ప్రపంచంలో నలుమూలల నుంచి తిరిగి వారిని పోగు చేసి వారికి శాశ్వతంగా వాగ్దానం చేసిన ఆ కనాను దేశంలో వారు చేయబోతున్నాడు. అది మనకు జ్ఞాపం చేస్తుంది. సరే, ఈ తలంపులన్నీ నేను ఆ మాట కేంద్రీయ ఆధారం మీద మాట్లాడాను, దినముల అంతమందు అని. ఇప్పుడు రెండవ తలంపు వెళ్దాం. ఆదికాండం 49వ అధ్యాయం. ఆదికాండం 49వ అధ్యాయము మరలా 1వ వచనం. యాకోబు తన కుమారులను పిలిచి ఇట్లనెను, మీరు కూడి రండి అని. యాకోబు తన కుమారులను పిలిచి వారితో ఏమన్నాడు? మీరు కూడి రండి అని. గ్యాదర్ యువర్ సెల్ఫ్స్ టుగెదర్ అనేది. ఇప్పుడు యాకోబు తన కుమారులతో మాట్లాడకముందు వారిని పిలిచి ఇలాగన్నాడు, నా కుమారులారా మీరందరూ కూడి రండి, గ్యాదర్ యువర్ సెల్ఫ్స్ టుగెదర్. తర్వాత వారందరూ కూడి వచ్చినప్పుడు
49వ అధ్యాయంలో ఒకరి తర్వాత ఒకరిని గురించి మాట్లాడడం ఆరంభించాడు. యాకోబుకు 12 మంది కుమారులు. మొదటివాడు జ్యేష్ఠుడు రూబేను అని. ఇప్పుడు వారిని గురించి మాట్లాడేటప్పుడు మనకు తెలుసు అసలు రూబేను గురించి మాట్లాడు, తర్వాత షిమ్యోను లేవిని గురించి మాట్లాడాడు. ఇప్పుడు యాకోబు వారిని గురించి ఏదైనా మాట్లాడాలనుకుంటే ఒక్కొక్క గోత్రాన్ని పిలిచి ఒక్కొక్క గోత్రకర్తను లేక రూబేని పిలిచి మాట్లాడవచ్చు, షిమ్యోను గురించి ప్రైవేట్గా మాట్లాడవచ్చు, లేవిని గురించి మాట్లాడవచ్చు, యూదాని గురించి మాట్లాడవచ్చు. కానీ అలాగా ఇండివిజువల్గా యాకోబు వారితో మాట్లాడలేదు. అయితే మీరు కూడిరండి, సన్స్ ఆఫ్ జేకబ్, యూ గ్యాదర్ యువర్ సెల్వ్స్, మీరు యాకోబు కుమారులు కూడిరండి, నేను మీతో మాట్లాడాలి అని అన్నాడు. ఇప్పుడు ఏం మాట్లాడాడు అని మనం చెబితే ఇదంత సమంజసంగా లేదే యాకోబు మాట్లాడింది, వారిని కూడి రమ్మని చెప్పడం అని మనకు అనిపిస్తుంది. ఇప్పుడు 49వ అధ్యాయము మొట్టమొదటి వాడు రూబేను గురించి ఏం మాట్లాడాడు? రూబేను, నీవు నా జ్యేష్ఠ కుమారుడు అని చెప్పి తర్వాత ఏం మాట్లాడమో తెలుసు. అరే, నువ్వు నీళ్ళ వల్ల చెంచలుడు, అంతేకాదు నీవు నీ తండ్రి పడకను చెరిపావు, అపవిత్రపరిచావు. తర్వాత షిమ్యోను గురించి లేవిని గురించి మీరు బలాత్కారులురా అంటే, ఇలాగా ఒక వ్యక్తితో ఏదైనా ఒక సంగతి చెప్పాల్సి ఉంటే వ్యక్తిగతంగా చెప్పచ్చుగా. అలా చెప్పకుండా అందరిని పిలిచి అందరి ముందు అందరి సంగతి విప్పుతూ ఉన్నాడు. ఈజ్ ఓపెనింగ్ ది స్టోరీ ఆఫ్ ఎవ్రీ వన్, నాట్ ఇండివిజువలీ బట్ కలెక్టివ్లీ హీ వాజ్ టెల్లింగ్ టు దెమ్. వ్యక్తిగతంగా కాదు, కలిసికట్టుగా వారికి ఆ సంగతి చెబుతున్నాడు. ఇలాగా చెప్పడంలో ఉద్దేశం ఏంటి అని 1-2 వాక్యాలు నేను మీకు జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. దయచేసి 27వ అధ్యాయము సామెతల గ్రంథం, ముందుగా 5వ వచనం. సామెతలు 27వ అధ్యాయము 5వ వచనం. ఇది చాలాసార్లు మన దృష్టికి సరిగా అనిపించదు, కానీ 27:5 లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు, మేలును కోరి స్నేహితులు గాయములు చేయును. వాడు లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు. కాబట్టి యాకోబు ఏం చేస్తున్నాడు? లోపల ఏం చేయడంలే, ఒక్కొక్కరిని పిలిచి ఏం చెప్పడంలే రహస్యంగా, అయితే బహిరంగంగా అందరినీ పిలిచాడు. ఇట్ ఈస్ జస్ట్ లైక్ అన్ ఓపెన్ మీటింగ్, కాలింగ్ ఆల్ ది 12 sons and maybe even their children also gathered together, we don't know. Before all, అందరి ముందు యాకోబు వారి గుట్టు రట్టు చేస్తున్నాడు. ఇప్పుడు మనం మంచిదేనా ఇది? ఒకరి విషయానికి వచ్చి వారికి ఏం సంభవించబోతుందో, వాడు ఏం చేస్తున్నాడో, ఏం చేయబోతున్నాడో, వాని వల్ల ఏం జరిగిందో అనే విషయం అందరి ముందు చెప్పడం అంత సమంజసంగా ఉందా? మన దృష్టికి అలాగుండదు. అయితే యాకోబు చెప్పాడు అలాగా. ఎందుకు? 1వ తిమోతి 5వ అధ్యాయం 20వ వచనం. తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. ఇది కొత్త నిబంధనలోనే మనం చూస్తాం. 1వ తిమోతి 5:20. ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయు వారిని అందరి ఎదుట గద్దింపుము. ఈ ఇతరులు భయపడు నిమిత్తం అందరి ఎదుట. కాబట్టి వారి తప్పిదములు, వారి పొరపాట్లు, లేకపోతే వారు ఏం చేశారో, ఏం చేయబోతున్నారో, ఏం సంభవించబోతుందో వారిని గురించి ఒకవేళ వారు వింటే వారు సిగ్గుపడతారేమో, అయినా ఆయా సందర్భాల గురించి మాట్లాడుతూ ఇక్కడ అంటాడు కదా, ఇతరులు భయపడి నిమిత్తం అందరితో వారికి గద్దించు, పాపం చేసేవారిని. అది కాబట్టి ఇక్కడ నేను 2-3 పదాలు వాడుతున్నాను. రూబేను చేసిన తప్పు మిగిలిన సహోదరులు చేసే విషయంలో భయపడినట్లు, అటు షిమ్యోను లేవీలు చేసిన పొరపాటు మిగిలిన సహోదరులు చేసే విషయంలో వాళ్లకు భయం కలిగినట్లు, అంటే టు మేక్ దెమ్ ఫియర్ఫుల్, వారిని భయపడినట్లుగా చేయడానికి కొరకాయి. అవును, నిజమే.
ఈ రోజుల్లో మనం చూస్తున్నాం ఈ కరోనా వైరస్ పరిస్థితులు అనేకమైన సంగతులు చెబుతున్నారు. కొన్నిసార్లు వాళ్ళు చెబుతుంటే వింటుంటే మనకు భయం కలుగుతుంది. వాళ్ళు అంటుంటారు కొన్నిసార్లు, అవును భయపడాల్సిందే, అందుకని ఈ మాటలు చెబుతున్నాము అని. నిజమే. కాబట్టి యాకోబు ఈ విషయాలు బహిరంగంగా వారందరినీ పిలిచి చెప్పడం ద్వారా ఏం జరుగుతుందంటే, ఒకడు చేసిన తప్పు ఇంకొకడు చేసే విషయంలో భయపడినట్లుగా చేస్తుంది. కాబట్టి మన జీవితాల్లో ఇది అవసరమే. అంతేకాదు, ఈ 49వ అధ్యాయం దిగకు మనం వెళ్ళినట్లయితే కనుక ఇంకా 1-2 పదాలు వాడడం మంచిదే. వారికి బుద్ధి కలిగినట్లు, వారికి హెచ్చరిక కలిగినట్లు, అంతేకాదు వారికి ప్రోత్సాహం కలిగినట్లు, వారిని ఆదరణ కలిగినట్లు. అంటే పౌలు అపోస్తలుల సందర్భంలో మాట్లాడుతూ మీ ఆసక్తిని చూసి ఇతరులు ప్రేరేపించబడ్డారు. అంటే ఫర్ ది ఎంకరేజ్మెంట్ ఆఫ్ అదర్స్. కొన్ని గోత్రాల వారిని కొంతమంది కుమారుల గురించి యాకోబు మాట్లాడేటప్పుడు అది వింటుంటే నిజంగా ఈరోజు కూడా మనకి ఎంతో ప్రోత్సాహం పురికొల్పగలుగుతుంది. కాబట్టి ఆ రోజు యాకోబు కుమారులు 12 మంది కూడి వచ్చినప్పుడు ఆ సంగతిలో వారు చెబుతుండగా వారికి ఇలాగా భయం కలగడానికే కాదు, ఇలాంటి సందర్భాలు, ఇలాంటి వ్యక్తులలో ఈ రూబేను, షిమ్యోను, లేవి లాంటి వారు మేబీ దే బికమ్ ది మైల్ స్టోన్స్ ఫర్ అదర్ బ్రదర్స్. ఇతరుల సహోదరులైన వారికి మైలు రాళ్ళ వంటి వారుగా ఉండేందుకు కనుక. అంతేకాదు, రూబేను గురించి, తర్వాత లేవిని గురించి మాట్లాడుతుంటే, ఇంకా యోసేపు, బెన్యామీను, ఇతరుల గురించి మాట్లాడుతుంటే ఎంతో ప్రోత్సాహం, ఎంతో ధైర్యం, ఎంతో ఆదరణ. బెన్యామీను గురించి మాట్లాడుతుంటే ఎంతో బలం, శక్తి. కాబట్టే ఈ మాటలు మన మనసులో ఉంచుకుందాం. 2వ తలంపు ఇక్కడ నేను ముగించబోతున్నాను. యాకోబు కుమారులారా, మీరు కూడి రండి. ఈ సన్స్ ఆఫ్ జాకబ్, గ్యాదర్ యువర్ సెల్ఫ్ టుగెదర్. మీరు కూడి రండి, నేను మీకు చెప్తాను. ఇలాగ చెప్పడంలో యాకోబు యొక్క ఉద్దేశం ఇదే. ఇతరులకు భయం కలిగినట్లు, ఇతరులు ధైర్యం తెచ్చుకున్నట్లు, ఇతరులు ప్రోత్సాహపరచబడినట్లు, ఇతరులు ఇంకా నిరీక్షణతో నింపబడినట్లు, ఇతరులకు మేలు కలిగినట్లు వారందరినీ కూడి. కాబట్టి ఆయా సమయాల్లో మన జీవితాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు వెళ్ళవలసి వచ్చినప్పుడు మనం సమ్మతించాలి. కాబట్టి సామెతలు 27వ అధ్యాయంలో ఒక మాట చదివాం, 5వ వచనం ఏమని? సామెతలు 27వ అధ్యాయం 5వ వచనం, లోపల కాదు బహిరంగముగా గద్దించడం, బుద్ధి చెప్పడం అనేది మనకు మేలు అని. సరే, తర్వాత తలంపు వెళ్దాం. 49వ అధ్యాయము ఆదికాండం. రండి దయచేసి, ఆదికాండం 49వ అధ్యాయం. 49వ అధ్యాయం ఆదికాండం 2వ వచనం, యాకోబు కుమారులారా కూడి వచ్చి ఆలకించడి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. కాబట్టి యాకోబు కుమారులారా కూడి వచ్చి ఏం చేయండి? మీరు ఆలకించండి. కాబట్టి మీరు కూడి రావడం అనేది మీకు హెచ్చరిక, బుద్ధి కలగడానికి, మీరు కూడి రావడం అనేది మీకు ఆదరణ, ధైర్యం కలగడానికి, మీరు కూడి రావడానికి కొరకై ఉండలను గురించి మీరు సరైన గ్రహింపు కలిగి ఉండడానికి. ఆ తర్వాత ఇప్పుడు 3వ తలంపు మనం వస్తే, కూడి వచ్చిన తర్వాత ఏం చేయండి? మీరు వినండి, ఆలకించుడి. తర్వాత ఇశ్రాయేలు మాట వినుడి. ఆ మాట దయచేసి గమనించండి. హియర్ హార్కన్ అంటూ ఇజ్రాయేల్, ఇశ్రాయేలు మాట మీరు వినండి అని. చాలాసార్లు కూడి వస్తారు, కానీ అయితే కూడి రావడం మంచిది, మనం చెప్పుకున్నాం 2వ తలంపులో. అయితే కూడి వచ్చిన తర్వాత ఏం చేయాలి అనే ప్రాముఖ్యమైన మాట ఇక్కడ మనం చూస్తాం. మీరు ఆలకించండి, మీరు వినండి అని. అంటే ఇక్కడ మనకు ఏమర్థమవుతుంది అని అంటే, ప్రభువైన దేవుడు కూడా తన సముఖాన్ని మనల్ని పిలిచినప్పుడు, ఇలాగ దేవుని ప్రజలంగా మనం కలిసి భౌతికంగా ఇలా కలవలేకపోయినా ఇలాగ కనెక్ట్ అయినటువంటి సందర్భాలలో మనం ఒకటి గుర్తుంచుకోవాలి.
ఎందుకని ఇలాగా కలిసి వచ్చాం? ఆలకించడానికి, వినడానికి. అయితే చాలాసార్లు కూడి వస్తాం, కానీ అది ఆలకించే విషయంలో అశ్రద్ధ, మాట వినే విషయంలో అశ్రద్ధ. అందుకే ఒక సందర్భం, ఒక మాట వాడుతున్నాను. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం మనం చూస్తాం. ఆ మాట ఏంటంటే 10వ వచనంలో ఏంటంటే, వినుటకు వారు తమ మనసును సిద్ధపరచుకొనరు. దే డు నాట్ ప్రిపేర్ దేర్ మైండ్, దేర్ హార్ట్స్ టు హియర్. వినుటకు వారి మనసును సిద్ధపరచుకోరట. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా 6:10. విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరచుకొనరు గనుక ఏమై చేయలేకపోయినారట. హియర్ హర్కన్ టు ఇజ్రాయెల్ యువర్ ఫాదర్ అని ఆయన అంటుంటే, చాలా పర్యాయంలో వారు వినరు, వినుటకు వారి మనసు సిద్ధపరచుకున్నారు, అందుకే వారు వినలేకపోయినారు. కాబట్టి 3వ తలంపు, మన జీవితాల్లో వినుటకు మన మనసును సిద్ధం చేసుకోవడం అనేది అవసరం. అప్పుడే మనం వినగలుగుతాం, లేకపోతే వినలేం. ఫిజికల్గా వింటున్నట్లే ఉంటుంది, కలిసి ఒకే చోట కూర్చుంటాం. కొంతమంది చెప్తూ ఉంటారు, మీటింగ్ అంతా అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత, వెళ్ళొచ్చావా మీటింగ్ అంటే వెళ్ళొచ్చాను. ఏం చెప్పారంటే చాలా బాగా చెప్పాడు. ఏం చెప్పారంటే చెప్పారు చాలా. అదే ఏం చెప్పారు కొంచెం చెప్పారంటే ఇంకేం చెప్పలేరట. అంటే ఏం విన్నట్లు అడిగిపోయి కనుక అలాగుంటుంది అని. సరే, అందుకనే 1వ సమూయేలు 3వ అధ్యాయంలో ఒక సందర్భం మీకు జ్ఞాపం చేయకూరుతున్నాను. 1వ సమూయేలు 3వ అధ్యాయం దయచేసి రండి. ఇక్కడ మనం 8వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం గమనిస్తే, సమూయేలు చిన్నవాడుగా దేవుని మందిరంలో ఉన్నప్పుడు జరిగిన సందర్భం ఇది మనం చూస్తాం. 8, యెహోవా 3వ మారు సమూయేలు పిలువగా, యాకోబు తన కుమారులను పిలిచాడు. యాకోబు కుమారుడు అన్నాడు, ఆలకించండి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు చెప్పే మాటలు వినండి. ప్రభువైన దేవుడు సమూయేలు పిలిచాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3వ మారు పిలిచాడు. 3వ మారు పిలిచిన యాడికి వెళ్ళాడట. 8వ వచనం చివరి భాగం, చిత్తము నీవు నన్ను పిలిచిదివే, ఇదిగో వచ్చి తిననుగా. అంటే సమూయేలు ఇంకా చిన్నవాడు, యెహోవా స్వరం వినే అలవాటు తనకు లేదు, తాను ఇంకా అంతవరకు దూరం రాలేదు. కాబట్టి ఈ పిలుపు అయితే వింటున్నాడు, కానీ బట్ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ కాలింగ్ ఈజ్ కాలింగ్ ఫ్రమ్ ది గాడ్. ఇది పిలుపు దేవుని ఎదురు నుంచి వస్తున్న సంగతి తాను అర్థం చేసుకోలేక ఏలి దగ్గరికి వెళ్ళాడు. ఏలికి విషయం తెలిసి అర్థమైంది. అర్థం చేసుకొని చిన్నవాడు ముమ్మారు వచ్చాడే, నేను పిలవలేదు, ఆయన నీవు పిలిచిది వచ్చానన్నాడే. తనకు అర్థమైంది దేవుడు తను పిలుస్తున్నట్టున్నాడు. అప్పుడు ఏం చెప్పాడు తెలుసా? 1వ సమూయేలు 3వ అధ్యాయం 9వ వచనం, నీవు పోయి పండుకోము, ఎవరైనా నిన్ను పిలిచినలా యెహోవా నీ దాసుడు ఆలకించుతున్నాడు, ఆజ్ఞనిమ్మని చెప్పమని సమూయేలు తనగా, సమూయేలు పోయి తన స్థలం అందు పండుకొను. అప్పుడు 10వ వచనం, తర్వాత యెహోవా ప్రత్యక్షమై ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. నీ దాసుడు ఆలకించున్నా. నౌ వి అండర్స్టాండ్ Samuel, a man, a boy who prepared his mind to hear the voice of the Lord. ఇప్పుడు సమూయేలు వచ్చి మనకు అర్థమవుతుంది, సమూయేలు యెహోవా స్వరం వినేందుకు కొరకే మనసును సిద్ధపరచుకున్నాడు. ఇది ఏలి కాదు నన్ను పిలుస్తుండేది, యెహోవా పిలుస్తున్నాడు, కాబట్టి నేను వినాలి. అప్పుడు సమూయేలు అని పిలువగా ఏమన్నాడు సమూయేలు? లార్డ్ స్పీక్, దై సర్వెంట్ హియర్. ప్రభు ఆజ్ఞేయము, నీ దాసుడు ఆలకించుచున్నాడు. ఓ ఎంత శ్రేష్టమైన అనుభవం. కాబట్టి పిల్లరా, కలిసి వచ్చినప్పుడు లేక ప్రభు సన్నిధికి మనం వెళ్ళినప్పుడు వాక్యంతో ప్రార్థనలో మోకరించి ఆరంభించినప్పుడు ఈ ప్రార్థన, ప్రభువా సెలవిమో నీ దాసుడు ఆలకించుచున్నాడు,
ఆలకించడానికి, వినడానికి మనం మనసు సిద్ధం చేసుకోవాలి. యెషయా గ్రంథం 50వ అధ్యాయానికి వెళ్దాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి విషయంలో ఒక ప్రవచన వాక్యాన్ని ఇక్కడ మనం చూస్తాం. రండి, యెషయా గ్రంథం 50వ అధ్యాయం 5-6 వచనాలు. ప్రభువు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. 4వ వచనం చివరి భాగం. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచు ఉన్నాడు. నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. కాబట్టి నేను వినకుండా ఏం చేయలేదట, తొలగిపోలేదు. అందుకే ఈరోజు మన జీవితాల్లో అలాంటి వినుటకు మనసు సిద్ధపరచుకున్న వారమై, వినుబుద్ధి కలిగినటువంటి వారమై, వినకుండా తొలగిపోకుండా వినేవారంగా మన జీవితాల్లో ఉందాం. యాకోబు చెప్పిన మాట మీకు బాగా తెలుసు. ఒక దాంట్లోనేమో నిదానించమన్నాడు, ఒక విషయంలో మాత్రం వేగిరపడమన్నాడు. ఏ విషయంలో వేగిరపడాలట? వినుటకు వేగిరపడి మాటలాటకు ఏం చేయనట. కొంతమంది రివర్స్లో ఉంటారు, మాట్లాటకు వేగిరపడుతుంటారు కానీ వినరు. ఎదుటివాడు ఏం చెప్తున్నాడు అనే సంగతిని పట్టించుకోరు, వీళ్ళే మాట్లాడుతూ ఉంటారు. వినుటకు మాట్లాడటకు వేగిరపడే నిదానించని వాడు ఎప్పుడూ వినలేడు. కాబట్టే నేర్చుకుందాం మన జీవితాలలో. వినుటకు వేగిరపడదాం, మాట్లాడడానికి నిదానిద్దాం. వినటం ద్వారా మన జీవితాల్లో ఎంతో మేలుంది. 10వ అధ్యాయం 17వ వచనం రోమీయులు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తునికి వచ్చిన మాట వలన కలుగును. అంటే హియరింగ్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ క్రైస్ట్ ఆర్ హియరింగ్ ది వాయిస్ ఆఫ్ ది లార్డ్. Hearing what God is speaking in our day-to-day Christian life creates faith and strengthens our faith and improves our faith in Christ. కాబట్టి అటు శ్రేష్టమైన ధన్యత మనకు ఉంది అని ప్రకటన 1వ అధ్యాయంలో మనం చూస్తాం. 3వ వచనంలో మనకు తెలుసు ఆ వచనం, ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వినువాడును గైకొనువాడును ధన్యుడు. There is blessing even in hearing, hearkening the voice of the Lord, the word of God. దేవుని స్వరం, దైవవాక్యం, ప్రభు ఏం సెలవిస్తున్నాడు. కాబట్టి మనసు సిద్ధపరచుకొని అటు వినుబుద్ధి కలిగి వినటంలో ధన్యత, ఆశీర్వాదం ఉంది. అర్థం చేసుకొని అందుకొరకై మన మనసును సిద్ధం చేసుకున్నాం. 49వ అధ్యాయం ఆదికాండం. మరలా రండి దయచేసి, ఆదికాండం 49వ అధ్యాయం. 49వ అధ్యాయము ఆదికాండం 2వ వచనం, 1వ వచనం చివరి భాగం. అంచె దినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేసెదను. మీకు సంభవించబోవు సంగతులను తెలియజేసేదను. ఆ చివరి భాగాన్ని మనం వద్దాం. అదే అధ్యాయంలో దయచేసి గమనించండి. 49వ అధ్యాయం 33వ వచనం. ఇక్కడ మరొక పదం వాడాడు, యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించడం చాలించి. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి. ఈ మాట దయచేసి గమనించండి. 49వ అధ్యాయము 1-2 వచనాలలోనేమో నేను తెలియచేయునది అని అన్నాడు, తెలియచేసేదను. లేకపోతే మాట వినండి అన్నాడు. అయితే 33వ వచనానికి వచ్చినప్పుడు అది ఏంగా మారిందంటే, అది ఆజ్ఞాపించిన సంగతులు, ఆజ్ఞాపించుటకు చాలించి అన్నాడు. కాబట్టి 4వ తలంపు ఏమిటి అంటే, యాకోబు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక తన మాటలు ఏంటి అనేది మీకు మరొక జ్ఞాపం చేయాలి. ఆయన మాటలు జస్ట్ మాటలే కాదు, ఇట్ ఈస్ లైక్ కమాండింగ్.
అంటే కుమారులను ఆజ్ఞాపిస్తున్నట్లు కనపడుతుంది. ఈ పదం కూడా గుర్తుంచుకోండి. అయితే ఈ మాట్లాడము ఆజ్ఞాపించడం ద్వారా ది అల్టిమేట్ పర్పస్ ఏమిటి అని అంటే తెలియజేయడం, మేకింగ్ దెమ్ టు నో, వారు తెలుసుకున్నట్లు చేయడం. అంటే మేకింగ్ దెమ్ టు అండర్స్టాండ్, వారు అర్థం చేసుకున్నట్లుగా చేయడం. కాబట్టి ఇక్కడ ఒక మాట జ్ఞాపం చేస్తున్నాను. మాటలు, రెండవది ఆజ్ఞాపించడం, ఆ తర్వాత ఉద్దేశం ఏంటి అని అంటే వారు అర్థం చేసుకోవడానికి, తెలుసుకోవడానికి అని. అందుకనే గుర్తుపెట్టు. కొన్నిసార్లు మన జీవితాల్లో మనకు సరైన అండర్స్టాండింగ్ ఉండకపోవడం, నష్టం జరుగుతుంది. అందుకే అన్నాడు బైబిల్ ఎఫెసీ 5వ అధ్యాయంలో, ఆ జ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్లే వివేకం కలిగి ప్రవర్తించండి. అయితే చాలాసార్లు అజ్ఞానం, అండర్స్టాండింగ్ ఉండవులే. కారణం ఏమిటి అండర్స్టాండింగ్ ఉండకపోవడం అని అంటే ఏదో నెమ్మదిగా చెబితే పర్వాలేదు కానీ ఆజ్ఞాపిస్తే ఎట్లా, అది చాలా కఠినంగా ఉన్నట్లుంది. కాబట్టి కాదు, నెమ్మదిగా చెప్పినప్పుడు, ఆజ్ఞాపించేటప్పుడు. అయితే పర్పస్ ఏంటి అంటే మనము అర్థం చేసుకోవడానికి, సంగతులు గురించి సరైన గ్రహింపు మనకు కలగడానికి. కాబట్టే ఈ 4వ తలంపులో యాకోబు మాట్లాడాడు. యాకోబు కుమారులకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, తద్వారా వారి కుమారులు అది తెలుసుకుంటూ ఉన్నారు అని. ఏం తెలుసుకుంటున్నారు తెలుసా? అంచె దినముల్లో వారికి సంభవించబో సంగతులు. దే ఆర్ స్పోకెన్ బై జేకబ్, దే ఆర్ బీయింగ్ కమాండెడ్ బై జేకబ్ their father, so that the sons may understand, coming to the realization of the things which are going to happen, and may prepare themselves for such things. జరగబోనటువంటి సంగతుల గురించి వారు తెలుసుకోవడం ద్వారా అట్టి వాటి కొరకు వారు తమను సిద్ధం చేసుకోవడానికి కొరకాయి ఆ చక్కని అవకాశాన్ని మనము చూస్తాం. సరే, ఈ 49వ అధ్యాయంలో ఈ మాట నేను మీకు జ్ఞాపం చేస్తూ ఉంటుంటే, ఇప్పుడు క్రొత్త నిబంధనలు 2 వాక్యాలు జ్ఞాపకం చేయాలి. యోహాను సువార్త 15వ అధ్యాయము రండి దయచేసి. కొన్నిసార్లు నేను ఎందుకులే తెలుసుకునేది, నాకేం అవసరం ఉంది ఇవన్నీ తెలుసుకోవడం, లేకపోతే వీటికి వచ్చిన గ్రహింపు. రండి 15వ అధ్యాయము. కొన్నిసార్లు నాకు అర్థం కావడం లేదులే అని ఇలాగా తలంచడం. దోసుడు తన యజమానుడు చేయి దానిని ఎరగడు కనుక ఇక మిమ్మల్ని దోస్తులని పిలువను, మరి ఎవరిని పిలుస్తాను? స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకు? నేను నా తండ్రి వలన విన్న సంగతులంటే మీకు తెలియజేసాను. ఎంత చక్కగానో ప్రభు చెప్పాడు. నేను ఇక మీట మిమ్మల్ని దోస్తులని పిలవను, మరి ఏమని పిలుస్తాను? స్నేహితులని పిలుస్తాను. ఎందుకు అంటే యజమానుడు చేయదు అంటే దోసుడు ఎరగడు. అయితే నేనేం కోరుతున్నాను తెలుసా? నా తండ్రి నాకేం చెప్పాడో నేను మీకు ఏం చెప్పగలుగుతున్నానో ఆ సంగతులని మీరు తెలుసుకోవాలని అది నా ఆశ. అందుకని ఇక దోస్తులని పిలవక నేను స్నేహితులని పిలుస్తాను. అందుకే ఇక్కడ నేను ఒక మాట జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. ఎంతోమంది రక్షించబడిన దేవుని ప్రజలైన వారు కాదన్న వారు దాసులే. రోమపత్రిక 6వ అధ్యాయం 15-18 వచనం ప్రకారం, 21-22 వచనాల ప్రకారం పాప నుంచి మోచించమని మీరు దేవునికి దాసులైతిరి. కానీ దోసులో పిలవడం అనుభూతికి రావడంతో చాలామంది సంతృప్తి చెందుతున్నారు, అక్కడ ఆగిపోతున్నారు. కాదు, there is yet some more steps in our Christian life to go ahead. క్రైస్తవ జీవితంలో ఇంకా కొన్ని మెట్లున్నాయి, ముందుకు పోవాలి. దోసుల తర్వాత ఎవరు అంటే స్నేహితులు. మనం పాత నిబంధనలో ఒక ఆయనకి ఆ బిరుదే ఉంది. ఏమని? ఫ్రెండ్ ఆఫ్ గాడ్. అబ్రహాము దేవుని స్నేహితుడు. అందుకని ఆదికాండం 18వ అధ్యాయంలో మనం చూస్తే, నేను చేయబో కార్యమును అబ్రహామునకు దాచుదునా. 20వ వచనం నుంచి క్రిందకు మనం వస్తే అప్పుడు మళ్ళా వెనుదిరిగి ప్రభు అయిన దేవుడు అబ్రహాముతో తాను ఏం చేయబోతున్నాడో, లోతు సొదొమ గొమొర్రాల విషయంలో ఆ విషయాలన్నీ తాను పంచుకున్నాడు. ఈ రోజున మా జీవితాలలో
ప్రభువైన దేవుడు మనకు తెలియపరచాలని కోరుతున్నాడు. యాకోబు తన కుమారులను పిలిచి, నేను మీతో మాట్లాడతాను, నేను మీకు ఆజ్ఞాపించగోరుతున్నాను, అవి మీరు తెలుసుకున్నట్లు నేను మీకు తెలియపరచాలని కోరుతున్నాను, రండి. కాబట్టి మన జీవితాల్లో కూడా ఆ ప్రకారం తెలుసుకునేందుకు కొరకై చాలా ప్రాముఖ్యమైన అనుభవం ఇది. మనము ముందుకు పోవాలి అని. ఇక్కడ 15వ అధ్యాయం యోహాను సువార్త 15వ వచనంలో తండ్రి ఏ సంగతులు నాకు ఆజ్ఞాపించాడో అవన్నీ నేను మీతో పంచుకోవాలని కోరుతున్నాను. సరే, బాగానే ఉంది. ఇక్కడ అయితే అపొస్తలుల కార్యం 20వ అధ్యాయానికి వెళితే పౌలు అపొస్తలులు ఎఫెసులోని సంఘ పెద్దలు పిలిపించి వారితో ఒక మాట అంటాడు. రండి, అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 27వ వచనం. దేవుని సంకల్పమంతయు మీకు తెలపకుండా నేనేమీ దాచుకొనలేదు. వినండి మాట, దేవుని సంకల్పమంతయు మీకు తెలపకుండా నేనేమీ దాచుకో. అంటే పౌలు దైవజనుడు తన జీవితంలో, తన సేవలో ఏం సేవ చేశాడు అనేది మనం చూస్తే, ఎవరి మధ్య తాను సేవ చేశాడో వారందరికీ దేవుని సంకల్పమంతా వారు తెలుసుకున్నట్లు వారికైనా సేవ చేసినట్లు మనం చూస్తాం. అవును, మేకింగ్ పీపుల్ టు నో ఆల్ ది కౌన్సిల్స్ ఆఫ్ గాడ్. దేవుని సంకల్పాలన్నీ వారు తెలుసుకున్నట్లు చేయడమే. కాబట్టి యాకోబు తన కుమారుతో మాట్లాడుతూ, నా కుమారులారా, మీకు ఏం సంభవించబోతున్నారని నేను మీకు చెబుతా, మీరు ఆలకించండి. యేసయ్య నాడు దాసులు కాదు, మీ స్నేహితులు. ఎందుకంటే తండ్రి ఏమిటి సెలవిచ్చాడు అసలు నేను మీతో రండి, వినండి. పౌలు అంటాడు, దేవుని సంకల్పం అంతా మీ. ఇక్కడ కూడా పౌలు ఎఫెసు సంఘ పెద్దలు పిలిపించాడు. పిలిపించి ఇప్పుడు వారితో మాట్లాడుతున్నాడు. వినండి, వినండి, ఆలకించండి, తెలుసుకోండి. ఇంతవరకు నేను అలాగే చేస్తూ వచ్చా. దేవుని సంకల్పం అంతా ఏమి కూడా మీకు తెలుపకుండా నేను ఏం చేయలేదు, దాచిపెట్టుకోలేదు. ఎందుకని ఈరోజు మన జీవితాల్లో తెలుసుకోవడం అవసరం. వినడము, ఆజ్ఞాపించబడడం మన జీవితాల్లో మనకు అవసరం. అవి మనం తెలుసుకున్నట్లుగా చేస్తాయి. 20వ అధ్యాయంలోని ఆ మాట మనం చూస్తాం. రండి దయచేసి 5 వచనాలకు మనం వద్దాం. 20వ వచనం, 20వ అధ్యాయం 20వ వచనం కలిసి ఉన్న 21 జాగ్రత్త గమనించిన మాట. మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగముగాను ఇంటింటినో మీకు తెలియజేయచ్చు, చాలంతే. ఇక్కడ ముఖ్యమైన మాట, మీకు మరియు ప్రయోజనకరమైనది అంటే మీకు ప్రయోజనం కలగాలి. మీకు ప్రయోజనం కలిగినట్లు నేను మీతో మాట్లాడుతున్నాను. చాలా చక్కని మాట ఇది. ప్రభువైన దేవుడు ఒక సందర్భంలో మాట అన్నాడు, వాడు మీకు ప్రయోజనం కలిగినట్లు నేను మీతో మాట్లాడుతున్నాను యెషయా గ్రంథంలో. కాబట్టి పౌలు అపొస్తలులు ఎందుకని వారితో మాట్లాడాడు, పిలిపించాడు, ఎందుకు వారితో మాట్లాడాడు, ఎందుకు వారికి ఆజ్ఞాపిస్తున్నాడు అని అంటే వారికి ప్రయోజనం కలగడానికి. కాబట్టి ఈరోజు మన జీవితంలో ఈ 4వ తలం మనసులో ఉంచుకొని మనము ప్రయోజనం పొందాలంటే, ఆత్మీయంగా మనం మేలు పొందాలంటే, క్షేమం పొందాలంటే మన జీవితంలో మనమును ఆలకించేవారంగా ఉండడం, వినేవారంగా ఉండడం. అయితే కొన్నిసార్లు చిన్న చక్కని మాటల్లో వస్తాయి. మనం ఏలియా జీవితాన్ని వెళితే హౌ దీస్ థింగ్స్ ఆర్ మేడ్ టు నో అంటే ఈ సంగతుల్ని ఎలాగా తెలుసుకోవడానికి ప్రభువైన దేవుడు ఆయన చేశాడనే విషయాన్ని మనం చూస్తే, ఏలియా సందర్భానికి మనం వచ్చినప్పుడు దూత వచ్చి లేపాడు, చెప్పాడు. ఆ తర్వాత ఏలియా అక్కడ వెళ్తే ఏదో ఒక స్వరం విన్నాడు, గుహలో భయపడిపోయినాడు. ఆ తర్వాత మళ్ళీ కాసేపటికి ఉరుములు, మెరుపులు, తర్వాత భూకంపం. ఆ తర్వాత మళ్ళీ కాసేపటికి యెహోవా స్వరం, మెల్లనైన స్వరం. కాబట్టి కొన్నిసార్లు చక్కని మృదువైన మాటలతో, మరి కొన్నిసార్లు ఆజ్ఞాపూర్వకంగా మన జీవితాల్లో మనకు తేపడవచ్చునేమో. అయితే ఒకటి అర్థం చేసుకుందాం, అవి మనకెంతో మేలు. వినటం, ఆలకించడం నేర్చుకో. ఆ తద్వారా మన జీవితంలో మనం ఎంతో మేలు పొందుతాం, మనకు ప్రయోజనం కలుగుతుంది.
అదే 20వ అధ్యాయం పుస్తకం 21వ వచనంలో మనము చూస్తూ వచ్చాము. కాబట్టి 27వ వచనంలో ఏం చెప్పాడో పౌలు దేవుని సంకల్పం అంతా. ఒక వ్యక్తి తన జీవితంలో అట్లు దేవుని సంకల్పాన్ని ఎరిగితే తాను మేలు పొందుతాడు, అంతేకాదు ఇతరులకు మేలు కలగజేసేవాడుగా జీవిస్తాడు. ముగింపుకొద్దాం. 49వ అధ్యాయం ఆదికాండం, 49వ అధ్యాయము ఆదికాండం. ఇప్పుడు ఈ 4వ తలంపులో నేను మీకు చెప్పాను మాటలని, ఆజ్ఞాపించడమని. అయితే 49వ అధ్యాయము 28వ వచనం ఈ ముగింపు తలంపుకు మనం వస్తే, ఇవి అన్నీ ఇశ్రాయేలు 12 గోత్రములు వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది ఇదే. ఎవరి దీవెన చొప్పున వారిని దీవించను. ఆ మాట దయచేసి గమనించండి. వారి తండ్రి అయినటువంటి యాకోబు ఏం చేశాడు? వారిని దీవించాడు. దీవించుచు వారితో చెప్పినది ఇదే. ఎవరిని దీవెన చొప్పున వారిని దీవించాడు. వినండి ఆ మాట. కాబట్టి వాట్ వర్ ది వర్డ్స్ జేకబ్ స్పోక్ టు హిస్ చిల్డ్రన్, సన్స్? అక్కడేమో మాటలు అన్నాడు, ఇక్కడేమో ఆజ్ఞలు అన్నాడు. బట్ మోర్ దెన్ దట్, దే ఆర్ ఆల్ ది బ్లెస్సింగ్స్ విచ్ జేకబ్ హస్ స్పోకెన్ టు దెమ్. అవన్నీ ఆశీర్వాదాలు యాకోబు వారితో మాట్లాడాడు. ఒకవేళ రూబేను గురించి మాట్లాడిన మాటలు, షిమ్యోను లేవీల గురించి మాటలు కొంత కఠినంగా ఉన్నప్పటికీ, అయితే వాటిలో కూడాను దైవ దీవెనలు అనేవి దాగి ఉన్నాయి. వారు అర్థం చేసుకోగలిగితే, ఈరోజు మనం అర్థం చేసుకోగలిగితే కూడాను. కాబట్టి 28వ వచనం 29వ వచనం ప్రకారం మనం చూస్తే, యాకోబు తన కుమారుని దీవించాడట, ఎవరి దీవెన వారికి ఇచ్చాడట. ఆ తర్వాత ఆజ్ఞాపించడం చాలించి 33 వచ్చి వెళ్ళిపోయాడనమాట. కాబట్టి దీవెన అనే మాట. ఇప్పుడు 49వ అధ్యాయము 1వ వచనం 2వ వచనంలో అంచెదినంలో మీకు సంభవించబో సంగతులు నేను మీకు తెలియపరుస్తాను అని అంటే, చివరికి ఆ సంగతులు ఏంటి అనేది మనం చూస్తే, అంచెదినంలో ప్రభు అని దేవుడు వారికి ఇవ్వబోతున్న దీవెనల గురించి యాకోబు మాట్లాడాడు. ది బ్లెస్సింగ్స్ గాడ్ ఈజ్ గోయింగ్ టు రెస్ట్ ఫోర్ అపాన్ ది చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇస్రాయెల్ మీద ప్రభు అని దేవుడు ఉంచబో ఉన్నటువంటి దీవెనలను గురించి ఇక్కడ మనం చూస్తాం. అందుకని ఈ తలంపు ఇలాగా నేను ముగించబోతున్నాను. ఏంటి అని అంటే, దేవుడు మానవుల జీవితాలలో పాపమును బట్టి పొందిన నష్టములు యావత్తును ప్రభువైన దేవుడు తిరిగి సమకూర్చ ఉద్దేశించాడు. ఆ ఉద్దేశములన్నీ ప్రభువైన దేవుడు జరిగించవో ఆ సందర్భాలన్నీ యాకోబు ఇప్పుడు తన కుమారులకు చెబుతున్నాడు. మరొక మాట జ్ఞాపం చేస్తున్నాను. ఆదికాండానికి వచ్చి, ఈ ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనం ఆశీర్వాదంతో ఆరంభమైంది. ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ బిగాన్ విత్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. బట్ because of the disobedience of man, he hath lost all the blessings. మానవుడు తన విధేయతను బట్టి తన ఆశీర్వాదాలని పోగొట్టుకున్నాడు. అయితే ది ఎండ్ ఆర్ ది క్లోజింగ్ ఆఫ్ దిస్ బుక్ అగైన్ స్పీక్స్ ఆఫ్ ది రెస్టోరేషన్ ఆఫ్ ది బ్లెస్సింగ్స్. ఈ పుస్తకం యొక్క ముగింపు ఆశీర్వాదాల సమకూర్పును గురించి మాట్లాడుతుంది. ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని ఆదికాండాన్ని గురించి మీరు తలంచండి. అయితే ఈ విషయం నేను చెప్పేటప్పుడు, హౌ గాడ్ ఈజ్ గోయింగ్ టు బ్రింగ్ బ్యాక్ దిస్ బ్లెస్సింగ్స్ ఇన్ ది హ్యూమన్ లైఫ్, మానవుల జీవితాలలో దేవుడు ఎలాగ ఈ దీవెనలు ఆశీర్వాదాలు తిరిగి తీసుకొని రాబోతున్నాడు అనేది ఇప్పుడు ముఖ్యంగా మీకు జ్ఞాపకం చేయాలి. మరలా 3 సందర్భాలకు రావాలి. ఇప్పుడు ఏంటి 3 సందర్భాలు? ప్రారంభంలో మనం జ్ఞాపకం చేస్తున్న 3 సందర్భాలు. ఇప్పుడు 49వ అధ్యాయం ఒక సందర్భం జ్ఞాపకం చేశాను కదా, యాకోబు అన్నాడు. సంఖ్యాకాండ 24వ అధ్యాయం 14వ వచనం బిలాము చెప్పిన వాడు 2వ సందర్భం జ్ఞాపకం చేశాను కదా.
తర్వాత 31వ అధ్యాయం 25వ వచనం, దావీదును మోషే గురించిన సందర్భం నేను మీకు జ్ఞాపం చేశాను కదా. కాబట్టి ఈ ఇశ్రాయేలు జీవితంలో మరి దినంలో అంతమంది ప్రభువైన దేవుడు దీవెనలు ఆశీర్వాదాలు ఎలాగా తేబోతున్నాడు అన్నటువంటి విషయాన్ని మరలా మీకు మనం అర్థం చేసుకోవడానికి ఈ 3 సందర్భాలు అవసరమే. అయితే ఒక మాట ముందే జ్ఞాపం చేస్తున్నాను, ఏంటి అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది ఆఫ్ స్ప్రింగ్ ఆఫ్ ఏబ్రహాం. అంటే అబ్రహాము యొక్క సంతానములో నుంచి ప్రభువైన దేవుడు మళ్ళా ఆశీర్వాదాలని తేబోతున్నాడు. కాబట్టి అబ్రహాం యొక్క సంతానం ఎవరు? ఆదికాండం 3:15లో మనం చూస్తాం స్త్రీ సంతానం అని. అయితే 12వ అధ్యాయానికి వచ్చేటప్పుడు ప్రభువైన దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ ఏం చెప్పాడు తెలుసా? నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడతాయి అన్నాడు. ఎవరా సంతానం? అందుకనే 3 సందర్భాలు. మొదటిది ఆదికాండం 49వ అధ్యాయం 10వ వచనం, యాకోబు యూదాను గురించి మాట్లాడుతూ ఈ మాట అన్నాడు. రండి 49వ అధ్యాయము ఆదికాండం 10వ వచనం, షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. రాజదండము అనే మాట దయచేసి జ్ఞాపకం, ది సెప్టర్ యూదా యొద్ద నుండి. కాబట్టి అదొక మాట గుర్తుంచుకోండి. తర్వాత రెండవ మాటకు వద్దాం. 24వ అధ్యాయం మరలా సంఖ్యాకాండం, త్వరగా తీయండి. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనం, ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతమునున్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను కానీ సమీపమునున్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహవీరులందరినీ నాశనం చేయను. రాజదండము బిలాము నోట మాట మనం చూస్తాం. ఇప్పుడు 31వ అధ్యాయం, ఇందాక మనం 31 చదివాం. ఇప్పుడు 33వ అధ్యాయానికి వద్దాం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 5వ వచనం, జనులలో ముఖ్యులను ఇశ్రాయేలు గోత్రములను కూడగా అతడు యెషూరూనులో రాజు ఆయను. హీ బికేమ్ కింగ్ ఇన్ జెషూరూన్. అతడు యెషూరూనులో రాజు ఆయను. ఎవరతడు అనంటే ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు, ది ఆఫ్ స్ప్రింగ్ ఆఫ్ ఏబ్రహాం యొక్క సంతానము. వాటి 3 సందర్భాల్లో మనం గమనిస్తే 49:10 రాజదండం, 24:17 రాజదండం, 33వ అధ్యాయం 5వ వచనంలో రాజదండం. కాబట్టి ఇది ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు దయచేసి బాగా గమనించండి. ఒకవేళ ప్రభుత్వమైతే రాబోయే దినాలలో ఆదివారాలే కాదు, బైబిల్ స్టడీస్లో ముఖ్యంగా ఆ సందర్భాలకు వచ్చి మనం జాయిన్ చేసుకోబోతాం. ఏంటి అంటే ఇది ఇశ్రాయేలు, యాకోబు తన కుమారుని ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. అయితే ప్రస్తుతం ఇశ్రాయేలీలు వాస్తవంగా దే బిగాన్ విత్ ది వర్స్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 1:28. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంతో వారు ఆరంభించబడ్డారు భూమి మీద. అది అబ్రహాముతో, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానం కూడా ఆశీర్వదించబడుతుందని చెప్పి. అయితే ఏం చేశారు? ఇందాక మనం వింటూ వచ్చాం, వారు వినుటకు మనసు సిద్ధపరచుకోలేదు, వినలేదు. యాకోబు ఏం చెప్పాడు, ఆ తర్వాత అబ్రహాం ఏం చెప్పాడు, ఇసాక్ ఏం చెప్పాడు, ప్రవక్తలు ఏం చెప్పారు. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చూసాం ఇందాక. అయితే 16వ వచనానికి వస్తే ఏమన్నా తెలుసా? మేము వినం, మేము త్రోవలో నడుచుకోం అని తిరుగుబోటు చేసిన వారు. అందుకే 7వ అధ్యాయంలో స్టెఫెను ఏమన్నాడు వారిని గురించి? మెడవంచని వారులారా, సున్నతి చేయబడిని హృదయములు చెవులు కలవారులారా అన్నాడు. అంటే స్టిఫ్-నెక్కెడ్ పీపుల్, వినరు మీరు అన్నాడు. అంటే అవిధేయత ఒక మాట చెబుతున్నాడు. కాబట్టి 3వ అధ్యాయంలో మానవ జీవితం ఏమారమైంది? దేవుడు చెప్పాడు తినకూడదు 2:17. 3వ అధ్యాయం అవిధేయత. ది సేమ్ డిసొబీడియన్స్ ఇన్ ది నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ మేడ్ దెమ్ టు బి cursed and lose their blessings what God had blessed.
దేవుడు ఏమైతే ఆశీర్వదించాడో ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు. అయితే ఇప్పుడు మరలా ప్రభువైన దేవుడు యాకోబు ద్వారాను, ఆ బిలాము ద్వారాను, ఆ మోషే ద్వారాను అట్టి ఆశీర్వాదాల గురించి మాట్లాడుతున్నాను. 33వ అధ్యాయం మనం ధ్యానం చేస్తే ఈ 49వ అధ్యాయం 33వ అధ్యాయంలో ఉంది. అయితే 33వ అధ్యాయంలో ఆజ్ఞాపించాడు ఇది ఏమి లేదు, కానీ దైవజనుడు మోషే మృత్యునందుకు మునుపు ఇశ్రాయేలును దీవించిన విధం ఇది అని బ్లెస్ దెమ్, ఆశీర్వదించాడు. అయితే ఈ ఆశీర్వాదాలన్నీ ఎలాగొస్తున్నాయి అంటే వారి జీవితాలలో అబ్రహాము సంతానమైన ఆ రాజదండం ఆ రాజు ద్వారానే రాబోతున్నాయి, అంతేగాని వేరే రీతిగా కాదు. అంటే వీళ్ళు ఈరోజుకి ఇంకా ఆ రాజదండం క్రిందికి రాలేదు, ఆ రాజరికము కిందికి రాలేదు, ఆ ప్రభుని యేసుక్రీస్తు ప్రభుత్వం కిందికి రాలేదు. ఆ రోజు ఆయన్ను సిలువ వేస్తే ఒక మాట అన్నారు, ఏమని? కైసరు మా రాజు, ఇతరు మా రాజు కాదు. ఆ తర్వాత వారు సిలువ వేస్తే ఆయన చనిపోయి సజీవుడై తిరిగి లేచిన తర్వాత పేతురు అపొస్తలులకు ఒక మాట అన్నాడు. అపొస్తలుల కార్యములో 2వ అధ్యాయంలో 35వ వచనంలో, మీరు సిలువ వేసిన ఈ యేసును దేవుడు మృతుల్లోంచి లేపి ఆయన క్రీస్తును గాను అది ప్రభును గాను నియమించాడు. ఇశ్రాయేలు వంశం అంతా ఈ సంగతి రూఢిగా తెలుసుకోవాలని చెప్పాడు. ఎక్కడ తెలుసుకున్నారు? ఈ రోజుకు ఇంకా తెలుసుకోలేదు. ఆయనే రాజుని. ఇంకా వారి ఆశీర్వాదానికి మూలము హేతువైన ఆ రాజును వారు కాదని ఇంకా నిరాకరిస్తూనే ఉన్నారు. అయితే ఒక దినం రాబోతుంది, అది యాకోబు చెప్పాడు, బిలాము చెప్పాడు, మోషే చెప్పాడు. అంచె దినంలో సంభవించబో సంగతులు ఏంటి అంటే, ఇన్ ది ఎండ్ ఆఫ్ ది డేస్, ఈ లోకంలో ఇశ్రాయేల్ యొక్క ఆపద దినములు ముగించబడ్డం. ఇన్ ది ఎండ్ ఆఫ్ ది డేస్ ఆఫ్ దేర్ ట్రెజడీ, వారి ఆపత్కాల దినముల ముగింపు. యాకోబు సంతానము ఇంటికి ఇలాంటి ఆపద దినం మరొకటి లేదు, ఆపద తెచ్చు దినం. అయితే ఆ దినముల తర్వాత దేవుని యొక్క బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు ఏంటి అని అంటే, యేసు ప్రభు వారు 2వ రాకడలో ఆయన 2వ అంతస్తుగా ఆయన భూమి మీదకి దిగి వచ్చినప్పుడు ఆయన పొడిచిన వారందరూ ఆయన చూస్తారు, ఇశ్రాయేలు అందరూ ఆయన చూస్తారు. వారందరూ పశ్చాత్తాపతులై ప్రభు అని యేసుక్రీస్తు వారు తిరిగినప్పుడు అప్పుడు ఓట్ల వారికి తీయబడి వారి పాపలు పరిహరించబడి వారు ఆశీర్వదించబడబోతున్నారు. సో అల్టిమేట్లీ దిస్ నేషన్ ఈజ్ గోయింగ్ టు బి బ్లెస్డ్ ఇన్ ది లాస్ట్ టైమ్, ఇన్ ది ఎండ్ ఆఫ్ ది డేస్. దినముల అంతంలో ఈ ఇశ్రాయేలు ఇలాగ ఆశీర్వదించబడతారు. కాబట్టి ఇక్కడ ఒక మాట చెప్పి నేను ముగించిపోతాను. ది పర్పసెస్ ఆఫ్ గాడ్ విల్ నాట్ అండ్ నెవర్ బి డిఫీటెడ్. దేవుని యొక్క ప్రణాళికలు, ఉద్దేశాలు ఎప్పటికీ అపజయం, ఓటంపాలు కావు. చివరికి ఆయన ఉద్దేశములు సఫలమవుతాయి, ఆయన ప్రణాళికలు నెరవేరుతాయి. 42వ అధ్యాయం 1వ వచనం, నీవు సమస్త క్రియలు చేయగలవాడవు, నీవు ఉద్దేశించింది నిష్ఫలం కానేరదని నేను ఎరుగుదును. ఈ సంగతులు ప్రభు మనం దీవించడం కాక హృదయంలో ఉంచుకుందాం. ఈ సంగతులు సరైనట్లయితే అర్థం చేసుకుందాం. 49వ అధ్యాయం, ఈ 5 తలంపులు ఇప్పుడు యాకోబు తన కుమారుతో మాట్లాడుతూ నేను జ్ఞాపం చేశాను. అయితే మనం ముందు ఇదే అధ్యాయంలో ఇక వారి కుమారులను గురించి మనం ధ్యానం చేయబోతాము. సండేస్ ప్రవచితమైతే ప్రార్థిస్తూ మీరందరూ అలాగూ పాలు పొందాలని మనం చేస్తున్నాము. కాబట్టి నా జీవితంలో ప్రభు అయిన దేవుడు ఏమి ఉద్దేశించాడో దాన్ని ఆయన సఫలం చేసే దేవుడు. ఆయన ప్రణాళికలు మన అవిధేయతను బట్టో తిరుగుబాటును బట్టో నిష్ఫలం కానేరవు. కానీ అయితే ఆయన ప్రణాళికలు మన జీవితాల్లో నెరవేర్చబడేందుకు కొరకై మనల్ని ప్రభు అయిన దేవుడు దారికి తీసుకొని వస్తాడు. కాబట్టి మాటల ద్వారాను, ఆజ్ఞల ద్వారాను, లేకపోతే శిక్షల ద్వారాను. కాబట్టి అంత దూరం పోకుండా ఉండాలంటే కంటే ఆజ్ఞల ద్వారానే, అంత దూరం కాకుండా అంటే మాటల ద్వారానే, నిమ్మలమైన మెల్లైన మృదువైన స్వరాల ద్వారా ప్రభు మాట్లాడుతున్నప్పుడు మా జీవితాలు సాధి చేసుకున్నాం.
అర్థం చేసుకుందాం. మన లోటుపాటు బలహీనతలు ఒప్పుకుందాం, క్షమాపణ కోదాం. ఇశ్రాయేలు ఏది కాదని నిరాకరించామో, తృణీకరించామో, ఎక్కడ అవిదే చూపాము, సరి చేసుకున్న వారి ప్రభు సమర్పించుకొని ప్రభు మాయమ కొరై ముందుకు సాగుదాం. యోగ్యంగా ప్రభు బలిలో పాలు పొందేందుకు కొరకై మనం ప్రార్థనలోకి వెళ్దాం.